హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ఇదైతే ఓన్లీ విత్ నార్మల్ రైస్తోనే నేను చేశాను. అమూల్ రైస్ అనమాట. చికెన్ బిర్యానీ అయితే చాలా టేస్టీగా టెంప్టింగ్గా వచ్చింది. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనం పెరుగులోకి ఉప్పు, కారం, మీకు కావాల్సిన మసాలాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి బాగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని బాగా కలిపి ఉంచుకోవాలి. మనం దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడానికి మిక్సీ గిన్నెలోకి ఫస్ట్ కొన్ని ఉల్లిపాయలు, జీలకర్ర, కొన్ని వెల్లుల్లిపాయలు, అలాగే అల్లం వేసుకొని బాగా మిక్సీ పట్టేయాలి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే మనము కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా దగ్గరికి ఫ్రై అవ్వాలి. ఇదంతా పెద్ద ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆనియన్స్ మాడకుండా బాగా దగ్గరికి ఫ్రై అయ్యేటట్టు చూడాలి. అందులోకి మనం చికెన్ కూడా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పక్కన పెట్టుకున్న చికెన్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేయండి. అలాగే ఇప్పుడు ఆ వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మ్యారినేట్ చేసుకున్న చికెన్లోకి, అలాగే కడిగి పెట్టి నానబెట్టుకున్న బియ్యంలో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం బియ్యం కడిగేసిన తర్వాత ఆ బియ్యంలోకి కొంచెం నెయ్యి, కొత్తిమీర, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, పువ్వు, మీకు కావాల్సిన స్పైసెస్ అన్నీ అందులోకి వేసుకొని బాగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తం అందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అది మిక్స్ అయిన తర్వాత కొంచెం నీళ్ళు వేసుకొని ఇంకా బాగా ఉడకనివ్వాలి. ఇందులోకి ఇప్పుడు మీరు కొత్తిమీర కూడా వేసేయండి. ఇదంతా బాగా ఉడికిన తర్వాత మనకి ఇది చాలా దగ్గరికి వస్తుంది. అప్పుడు మనం బిర్యానీ పైన లేయర్గా వేసుకోవచ్చు. నేను ఫుల్ చికెన్ బిర్యానీ తీసినప్పుడు వీడియో క్లిప్స్ మొత్తం డిలీట్ అయిపోయాయండి. లాస్ట్ ఫైనల్గా అయితే చికెన్ బిర్యానీ అయితే ఇలాగ వచ్చింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నేను మీకు ఫుల్ రెసిపీ తొందరలోనే మళ్ళీ అప్లోడ్ చేస్తాను. మళ్ళీ చేసి చికెన్ బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. మీరైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.